చూడండి, ఏ ఆలయాన్ని మనం బాగు చేసుకోవాలి, ఏ ఆలయం కోసం బాధపడాలి, ఏ ఆలయం కోసం కన్నీరు గార్చాలి, ఏ ఆలయ ప్రాకారాలు నిర్మించటం కోసం ఈ లోకంలో జీవితాన్ని అనుభవించాలో ఇక్కడ కొత్త నిబంధన తెలియజేస్తుంది. మీ దేహములని దేవాలయాల కోసం కన్నీరు గార్చండి. మీ దేహం అనే దేవాలయాన్ని, నేను నివసించే దేవాలయాన్ని వేశ్య సాంగత్యం వైపు తీసుకెళ్ళమాకండి, మద్యం వైపు తీసుకెళ్ళమాకండి, దొంగతనం వైపు తీసుకెళ్ళకండి, నరహత్య వైపు మీరు నడిపించమాకండి. నాకు మీరంతా ఏమైనా తెలుసా? అవయవాలై ఉన్నారే. నాకు మీరు అవయవాలై ఉన్నప్పుడు, నన్ను మీరు కలిగి ఉన్నప్పుడు నన్ను ఎందుకయ్యా, నాకు అవయవాలుగా ఉన్న మీరు ఎందుకు నరహత్య చేస్తారు? చేయొచ్చునా? దొంగిలించవచ్చునా? విచారం చేయొచ్చునా? మీ ఇష్టానుసారమైన జీవితం జీవించకూడదే. ఒకవేళ మీరు అలా జీవించినట్లయితే మీరు నాకు అవయవాలు కాదు. ఎందుకు తెలుసు? మీరు వేశ్య దగ్గరికి వెళ్ళారనుకోండి, వేశ్యతో ఏకమయ్యారు కనుక మీరు ఏకదేహమై ఉన్నారు. ఇక నన్ను కలిగి లేరు మీరు.